సందేశం చూడడం మా తండ్రి. ఇదిగోనైనా గడిచిన కాలంలో కృపస్తున్న ద్వారా మమ్మల్ని కాపాడి ఈ ఆదివారం దినంలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని సేవించుటకు, మిమ్మల్ని ధ్యానించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీరు వందనాలు. ఇదిగోనైనా ఈ ఆదివారం దినం ఆరాధన కార్యక్రమంలో ఇంతవరకు మా ఆత్మీయ తండ్రిలో పాటల ద్వారాను ఈ సందర్భంలో మరి కొంత మాటని ఆత్మీయ పంచుకుంటుండగా నాకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం సమస్యలైనటువంటి జ్ఞానాన్ని ప్రాధాన్యవచ్చు వింటున్నటువంటి నా సహోదరుల యొక్క ఉదయించి వాక్యం ఉదయమైనటువంటి పలక మీద రాశారు. ఆ ప్రకారం జీవించేటువంటి కృపను, ధన్యతను వారికి దయచేయమని ప్రారంభించు చిన్న ప్రార్థన మా ప్రభు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమనేటువంటి దేవుని వాళ్ళగా యావత్ భారతదేశం అంతా ఈరోజు ఒక ఉత్సవాన్ని జరుపుకుంటుంది. అదే గణతంత్ర దినోత్సవం. యావత్ భారతదేశం అంతా కులాలకు మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి కులాలకు అతీతంగా, మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి వర్గాలకు అతీతంగా, మనసులు ఏర్పాటు చేసుకున్నటువంటి అధికారాలకు అతీతంగా, సామాన్యుల నుండి శాస్త్రవేత్త వరకు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా జరుపుకున్నటువంటి ఒక వేడుక, ఒక పండుగ. ఇది జాతీయ పండుగ కూడా యావత్ భారతదేశము కొనియాడదు. ఈరోజు గణతంత్ర దినోత్సవము అని విద్యాలయాల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఈ దినమును స్మరించుకుంటూ ఇక కార్యక్రమాన్ని చేసుకుంటూ భారతదేశానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక పతాకాన్ని ఆవిష్కరిస్తూ దానికి నమస్కారం చేస్తూ జ్ఞాపకం చేసుకుంటున్నారు. మరి ఈ జనవరి 26కు ఉన్నటువంటి మరి ప్రత్యేకతను చదువుకున్నటువంటి వారికి మీరందరూ కూడా స్కూల్లో నుంచి వింటూ ఉన్నారు. గణతంత్ర దినోత్సవము మన భారతదేశంలో ఒకప్పుడట మీరు చూడలేదు, నేను చూడలేదు. మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తూ ఉండేవారట. దాదాపుగా వారు 200 సంవత్సరాలు మనల్ని పరిపాలించారట. ఈ బ్రిటిష్ వారి పరిపాలనలో యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు వారి బానిసత్వంలో నివసించేవారట. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ వారు పరిపాలించేవారు. వారి పరిపాలనా విధానంలో జీవించేటువంటి వారన్నమాట. అయితే వారు భారతదేశానికి రావడానికి ప్రధానమైనటువంటి కారణము, ఉద్దేశము పుస్తకాలలోనూ ఉపాధ్యాయుల నోట నుంచి విన్నటువంటి మాటలను భారతదేశంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టడానికని, భారతదేశంలో అత్యంత ఖరీదైనటువంటి సుగంధ ద్రవ్యాలను తీసుకొని వెళ్ళాలని ఆ యొక్క ఉద్దేశంతో వచ్చి ఇక్కడే స్థిరపడి మనల్ని, మన తాత ముత్తాతలను వారు ఏలినట్లు, పరిపాలించినట్టు చరిత్ర పుస్తకాల్లో చదువుకుంటున్నాం. అసలు ఏమైంది, ఏం జరిగింది అని అంటే క్లుప్తంగా ఆనాడు వారి పరిపాలనా విధానంలో నుంచి వారు ఇబ్బంది పెట్టేటువంటి బానిసత్వంలో నుంచి విడిపించడానికి కొందరు మహానుభావులు, త్యాగ పురుషులు అంటుంది లోకం,
మహనీయులు అంటున్నటువంటిది లోకం. వారి పరిపాలనా విధానంపై తిరుగుబాటు చేసి మా దేశాన్ని మేమే పరిపాలించుకోవాలి, మమ్మల్ని మేమే పరిపాలించుకోవాలి, మీ పరిపాలనా విధానం మాకు నచ్చడం లేదు, మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, బాధ పెడుతూ ఉన్నారు, మా సంపద దోచుకోవడమే కాకుండా మా ఆడబిడ్డల మాన ప్రాణాలను సైతం మీరు తీస్తూ ఉన్నారు, కనుక తిరిగి మీ దేశానికి మీరు వెళ్ళండి అని తిరుగుబాటు చేశారట. అనేక తిరుగుబాటుల ఫలితము, అనేక యుద్ధాల ఫలితము, అహింసా పద్ధతిలోనూ హింసా పద్ధతిలోనూ అనేక ఉద్యమాలు జరిగిన పిలుప 1947 ఆగస్టు 14వ తేదీ వరకు, గతం 47కు పూర్వం 200 సంవత్సరాల వరకు పరిపాలించినటువంటి ఈ బ్రిటిష్ సామ్రాజ్యము నుంచి విముక్తి కలిగించిందట. ఆ విముక్తి తర్వాత 1947వ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. దీని నుంచి బ్రిటిష్ సామ్రాజ్యము నుంచి విముక్తి కలిగింది. అయితే ఆ బ్రిటిష్ సామ్రాజ్యంలో వారి విధి విధానాలు, చట్టాలు 1949 వరకు అలాగే ఉండిపోయాయి, దాదాపుగా 2 సంవత్సరాలు. ఈ సంవత్సర కాలంలో మనల్ని మనం పరిపాలించుకుంటున్నప్పుడు కాంగ్రెస్, మనల్ని మనం పరిపాలించుకున్నటువంటి పార్టీలు ఈ బ్రిటిష్ వారి చట్టాల కిందనే ఉండేవారట. అంటే వారి చట్టాలు కఠినతరమైనటువంటివి, వారి చట్టాలు వర్గానికి సంబంధించినటువంటివి, వారి చట్టాలు ఒక వర్గానికి మాత్రమే సంబంధించినట్టుగా కనబడుతున్నాయని, మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి, పరిపాలన విధానాన్ని మనమే రాసుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆనాడు ఉన్నటువంటి మహనీయులు, మహానుభావులు ఎందరో మరి ఒక కమిటీగా ఏర్పాటు చేయబడినటువంటి కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సారథ్యంలో, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి పర్యవేక్షణలో వీరంతా కూడా అనేక దేశాలు తిరిగారు. అందులో క్రైస్తవ దేశాలు కూడా అధికంగా ఉన్నాయి. ప్రతి దేశాన్ని తిరిగి ప్రతి దేశం యొక్క రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి పిమ్మట భారతదేశ రాజ్యాంగాన్ని, లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగాన్ని దాదాపుగా 2 సంవత్సరాల 8 నెలల 11 రోజుల కాలంలో సంపూర్తి చేశారు. 1949 నవంబర్ 26 ఆనాటికి సంపూర్ణమైనటువంటి రాజ్యాంగాన్ని, లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగం, ప్రపంచంలో అతిపెద్ద లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగంగా భారతదేశ రాజ్యాంగాన్ని పేర్కొంటారు. నవంబర్ 26వ తేదీకి సంపూర్తి చేయబడి జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. అందుకే ఈరోజు యావత్ భారతదేశం అంతా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ గణతంత్ర దినోత్సవం అంటే అర్థం ఏంటి ఇంత కూడా అంటే, గణతంత్ర రాజ్యము లేదా గణతంత్రము అని అంటారు. ఏంటిది దీని యొక్క అర్థం ఏంటి అంటే, ఇది ఒక పరిపాలనా విధానం, మనల్ని మనమే పరిపాలించుకున్నటువంటి విధానం. మన చేత, ప్రజల చేత ఎంచుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు పరిపాలించడం. ఈ ప్రజాప్రతినిధులకు ఒక కుటుంబానికో లేదా ఒక వర్గానికో అపరిమితమైనటువంటి అధికారాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమానత్వపు అధికారం ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ గణతంత్ర రాజ్యము ఒక ఓటు హక్కును మరి తీసుకుని వచ్చి 18 ఏళ్ళు పైబడినటువంటి వారికి ఓటును వినియోగించుకునేటువంటి హక్కును ఇచ్చి ఎన్నుకునేటువంటి మరి విధానాన్ని తీసుకొని వచ్చారట. అంటే గణతంత్రం అంటే ఏంటి అంటే,
రాజ్యము పరిపాలించేటువంటి విధి విధానాలు, భారత రాజ్యాంగంలో వ్రాయబడినటువంటి మరి విధి విధానాలు. దేనికి భారత రాజ్యాంగం ఉంది అంటే దేశం నడవడం కోసం విధి విధానాలు. ఈ మధ్య కాలంలో మనకు ఎక్కువగా వినపడుతున్నటువంటి ఒక మాట, భారతదేశానికంటూ ఏదైనా మరి గ్రంథం ఉంది అంటే మనకందరికీ ఉండవలసినటువంటి గ్రంథం ఏంటంటే రాజ్యాంగమే మన గ్రంథం అంటున్నారు. మీరు వింటూ ఉన్నారు, రాజ్యాంగమే మా పవిత్రమైనటువంటి గ్రంథం. భారతదేశానికి పవిత్రమైనటువంటి గ్రంథం ఏదైనా ఉందా అంటే అది రాజ్యాంగం అని అంటున్నారు. ఏమండి, ఈ రాజ్యాంగంలో నిజంగా మనము గర్వించదగ్గటువంటి విషయం ఏంటంటే భారతదేశం రాజ్యాంగాన్ని బట్టి మనము అతిశయించాలి, గర్వపడాలి. ఎందుకు ఈ మాటను మరి నేను ప్రస్తావిస్తున్నాను అంటే ఈ భారతదేశంలో అనేక వర్గాల వారు, అనేక మతాల వారు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. దీన్ని లౌకిక రాజ్యంగా, లౌకిక దేశంగా కూడా మనం కొనియాడుతున్నాం, వింటూ ఉన్నాం. అనేక మతాల వారు, అనేక వర్గాల వారు, తక్కువ జాతి వారు, ఎక్కువ జాతి వారు, ఈ విధంగా ఉన్నటువంటి దేశం భూప్రపంచం మీద ఏదైనా ఉందా అంటే అది కేవలం భారతదేశమే. ఈ భారతదేశంలో వివిధ వర్గాల వారు, వివిధ మతాల వారు, వివిధ కులాల వారు మనుషులు ఏర్పాటు చేసుకున్నారు. ఈ విధంగా ఉన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఆ విధంగా ఉంది. అయితే ఈ రాజ్యాంగాన్ని రాసేటప్పుడు మరి పెద్దలంతా కూడా అమెరికా రాజ్యాంగాన్ని, బ్రిటిష్ రాజ్యాంగాన్ని, ఇంగ్లాండ్, అమెరికా, చైనా, ఇలా ప్రతి దేశాన్ని తిరిగి వారు పరిశీలించి పరిశోధించి రాశారట. ఆ రాస్తున్నటువంటి వాటిలో మీకు నేను కొన్ని జ్ఞాపకం చేస్తాను, మరి విన్నారో లేదో మరి చూద్దాం. ఏమండి, రాజ్యాంగం ఇచ్చినటువంటి వాటిలో మొట్టమొదటిది ఏంటంటే వీటిని ప్రాథమిక హక్కులు అని అంటారు. ఇది ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా రాజ్యాంగము చెప్తే మీరు బైబిల్ చెప్పండి అని అనుకోవచ్చు. బైబిల్కి రాజ్యాంగానికి కొన్ని అనుసంధానంగా ఉన్నాయి. ఎందుకంటే ఇతర దేశస్తులు ఎక్కువగా క్రైస్తవ దేశాల్లో బైబిల్ను బట్టి రాజ్యాంగంలో వ్రాయబడ్డాయి. రాజ్యాంగంలో ఉన్నటువంటి మొట్టమొదటిది, ప్రధానమైనటువంటిది, మొట్టమొదటిది ప్రాథమిక హక్కుగా భారతదేశం ఇచ్చినటువంటిది ఏంటంటే సమానత్వపు హక్కు, ఈక్వాలిటీ. అంటే ఈ మాటలు రాయడానికి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, వారితో పాటు పనిచేసేటువంటి వారు కావచ్చు, అనేక దేశాలు రాజ్యాంగాలను పరిశీలించారట. సమానత్వపు హక్కు, ఈక్వాలిటీ. ఏమండి, ప్రపంచంలో భారతదేశానికి అతిపెద్ద లిఖిత పూర్వకమైనటువంటి రాజ్యాంగంగా అంటున్నారు కదా, ఇది మనుషులు రాసుకున్నటువంటిది కదా, సమానత్వపు హక్కు అనేటువంటిది. అయితే ఈ ఆరిన నేల మీద లిఖిత పూర్వకమైనటువంటి రాజ్యాంగం, అతిపెద్ద రాజ్యాంగం ఏదైనా ఉందంటే భారతదేశ రాజ్యాంగం కంటే ముందు అతిపెద్ద లిఖిత పూర్వకమైనటువంటి రాజ్యాంగం ఒకటి ఉంది భూమి మీద. పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ వచనం 20వ వచనం. దయచేసి మీ సెల్ ఫోన్లో ఫ్లైట్ మోడ్లో ఉంచాలి. ఒకడు లిఖిత పూర్వకం, భారతదేశ రాజ్యాంగం లిఖిత పూర్వకమైనటువంటి రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని ఎవరు కూడా ఊహించి రాయలేదు. పరిశీలించి పరిశోధించి అనేక రాజ్యాంగాలను వెతికి రాశారట. అయితే దేవుడు ఇస్తున్నాడు ఒక రాజ్యాంగాన్ని. ఈ ఆరిన నేల మీద దేవుడు ఒక రాజ్యాంగాన్ని పొందుపరుస్తూ ఉన్నాడు. ఒకడు తన ఊహను బట్టి లేఖనమును, ఏ ప్రవచనమును పుట్టదని. ఒకవేళ రాజ్యాంగములు, మన భారతదేశ రాజ్యాంగాన్ని పరిపాలించడానికి విధి విధానాలు ఉన్నట్లయితే, ఉన్నాయి కూడా, ఈ విధి విధానాలన్నిటినీ కూడా పొందుపరిచారు. దేవుడు కూడా ఏం చేస్తున్నాడు అంటే
ఈ బైబిల్ అనేటువంటి ఈ చట్టబద్ధమైనటువంటి ఈ రాజ్యాంగంలో పొందుపరుస్తూ ఉన్నాడు. ఏమని పొందుపరిచాడట? లేఖనము ఒకడు ఊహను బట్టి చెప్పుట వలన లేఖనము ఏ ప్రవచనమును ఉంటుందని మొదట గ్రహించుకున్నవలను ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిది. బైబిల్ను 40 మంది ప్రవక్తలు, ప్రవక్తికలు వీరంతా కలిసి ఏ విధంగా రాశారు? రాయించింది పరిశుద్ధాత్మ దేవుడు. ఇదంతా కూడా బైబిల్ అంతా కూడా లిఖితపూర్వకమైనటువంటిది. ఈ లిఖితపూర్వకమైనటువంటి దేవుడు రాయించినటువంటి ఈ రాజ్యాంగం మనకు బైబిల్. క్రైస్తవులకు రాజ్యాంగ పుస్తకము ఏదైనా ఉందానంటేనండి అది బైబిలే. దీనిని క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలకు పూర్వం మొదలుపెట్టినటువంటి మోషే గారి ద్వారా క్రీస్తు శకం ఏమండి మొదటి శతాబ్దంలో మరి యోహాను గారి ద్వారా సమాప్తం చేయబడినటువంటి పుస్తకం. మొదటి 100 సంవత్సరాలలో సమాప్తం చేయబడినటువంటి పుస్తకమే అది రాజ్యాంగం, లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగం. అంటే ఈరోజు బైబిలే మనకు అతి పెద్ద లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగం. ఈ భారతదేశ రాజ్యాంగం కన్నా అతి పెద్ద లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగం ఏదైనా ఉందా ఈ ఆరిన నేల మీద అంటే అదే ది బైబిల్. బైబిల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైబిల్స్ ఉన్నాయి, చాలా రకాల బైబిల్స్ ఉన్నాయి. మీరు మహానుభావులను అడిగితే, లోక జ్ఞానాన్ని అడిగితే, లోకంలో ఉన్నటువంటి మహానుభావులు లోక జ్ఞానాన్ని అడిగితే బైబిల్స్ చాలా ఉన్నాయి, చాలా రకాలుగా ఉన్నాయి. ప్రధానంగా 6-7 రకాలు ఉన్నాయి. బైబిల్ కాదు, ది బైబిల్. ది అంటే ఒకటే, ది అనేటువంటిది ఒకటే. క్రైస్తవులకు మీకు పవిత్రమైనటువంటి గ్రంథం ఏంటి అంటే మీరు వాళ్ళు అంటారు బైబిల్ అంటారు. ఏ బైబిల్ అని ప్రశ్నిస్తే ది బైబిల్. ఏది ది బైబిల్ అంటే 66 పుస్తకాలు కలిగినటువంటిదే ది బైబిల్. దేవుడు రాయించినటువంటి రాజ్యాంగ పుస్తకం. మనకు రాయించినటువంటి అతిపెద్ద రాజ్యాంగ పుస్తకం ఏంటి అంటే ది బైబిల్. 66 పుస్తకాల సమూహం, ఇదే ది బైబిల్ అనాలి. ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు నిర్మోహమాటంగా దానికి సమాధానం చెప్పవచ్చు. మా బైబిల్లో మరి అలాగుంది అంటే, కేథోలిక్ బైబిల్లో ఇలాగుందంటే ఏంటి, చారిమాటిస్ బైబిల్లో ఇలాగుందంటే ఏంటి, ఆర్థోడాక్స్ బైబిల్లో ఇలాగుందంటే ఏంటి, అందులో ఇన్ని పుస్తకాలు ఉన్నాయంటే, ఇందులో ఇన్ని పుస్తకాలు ఉన్నాయంటే, నీ బైబిల్ 60, నీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ 66 పుస్తకాలు ఉన్నాయంటే, ఇంతకు ఏది బైబిల్ అంటే ది బైబిల్ 66 పుస్తకాలు ఉన్నాయి. ది బైబిల్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఒకసారి సగం పాఠం చెప్పి వదిలేశాను. బైబిల్లో 66 పుస్తకాలు ఉండాలని దేవుడు పాత నిబంధన గ్రంథం నిర్గమకాండంలో చాలా చక్కగా రాయించాడు, ఛాయగా రాయించాడు. అది దీపవృక్షము రూపంలో రాయించాడు. అంటే ది బైబిల్ ఏదైనా ఉందంటే ఇది 66 పుస్తకాల సమూహమే. మరి ఇది బైబిల్ అనేటువంటిది మనకు క్రైస్తవులకు ఏంటిదట రాజ్యాంగ పుస్తకం. మనకి అసలు మనం ఏ రాజ్యంలో ఉన్నాం? ఎందుకు భారతదేశంలో ఇది భారతదేశ రాజ్యాంగం, ఇది భారత రాజ్యం. ఇంతకు మనం ఏ రాజ్యంలో ఉన్నామని దేవుడు మనకి రాజ్యాంగ పుస్తకాన్ని ఇచ్చాడు అంటే మనమంతా కూడా ఎక్కడికి వచ్చామట? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక చదవబడినటువంటి లేఖన భాగము 1వ అధ్యాయం 2వ అధ్యాయం. అయితే మీరు ఏం చేశారంటే భారతదేశంలో ఉన్నటువంటి వారంతా కూడా ఒకనొకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్నారు, బ్రిటిష్ చట్టాల కింద పరిపాలించబడుతున్నారు. వారి పరిపాలనలో ఉన్నటువంటి ఈ భారతదేశ రాజ్యాంగం ఒకప్పుడు ఉన్నది
అయితే 1947 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి వరకు బ్రిటిష్ సామ్రాజ్యం కిందనే ఉంది. 15వ తేదీన ఏమైందో పిలవబడింది బయటికి పిలువబడి 1947 ఆగస్టు 15వ తేదీ నుంచి స్వతంత్రంగా చేయబడింది. స్వతంత్ర రాజ్యం అయిపోయింది. ఈ భారతదేశము స్వతంత్ర రాజ్యంలో భావించబడింది. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఏమండి, మీరంతా కూడా ఒక రాజ్యంలో ఉన్నారట. మీరందరూ కూడా చీకటిలో ఉన్నారు. చీకటిలో ఉన్నవారు మిమ్మల్ని ఒకటి చీకటి అనేటువంటి ఒక రాజ్యంలో ఉన్నారు. చీకటి రాజ్యంలో ఉన్నారు మనమంతా. అలాగే చీకటి రాజ్యం అనగా పాపం అనేటువంటి రాజ్యంలో మనం బందీలుగా ఉన్నాం. పాపాన్ని సృష్టించినటువంటిది, పాపాన్ని చేసినటువంటిది ఎవరు అంటే అపవాది. అంటే మనం అంతా ఎవరి రాజ్యంలో ఉన్నామట? అపవాది రాజ్యంలో పాపం అనేటువంటి బందీకారంలో ఉన్నాం. అపవాది యొక్క రాజ్యాంగంలో, అపవాది రాయించినటువంటి రాజ్యాంగంలో వాడి చట్టాల క్రింద ఉన్నాం మనం. ఒకనొకప్పుడు ఇక్కడ కూర్చోనప్పుడు మనమంతా ఎవరి రాజ్యంలో ఉన్నామంటే ఇది అపవాది అనేటువంటి రాజ్యంలో ఉన్నాం. ఇది పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చింది. దేనికోసం? వ్యాపారం కోసమా? దానికి మల్లెపూలు లేవని మల్లెపూలు కొనుక్కోవడానికి ఏమైనా వచ్చిందా? చామంతి పూలు తక్కువైనాయని పరలోకంలో చామంతి పూలు కొనడానికి ఏమైనా వచ్చిందా? దేని తక్కువైంది? ఏది తక్కువైందని పరలోకం నుంచి దిగి వచ్చింది? ఏది తక్కువ కాలేదు. పరలోకంలో భూమి మీద కన్నా ఎక్కువగా ఉన్నది. ఇక్కడ నీకు యాపిల్ పండు ఎంతే ఉంటుంది, పరలోకంలో 100 రెట్లు ఉంటుంది. ఏది తక్కువైందని వర్తక వ్యాపారం భూమి మీదకి వచ్చింది అనుకుంటున్నారు. అది దానికి ఏది తక్కువ కాలేదు, ఎక్కువైంది. మనిషి ఆలోచనలు తెలివి ఉన్నంత వరకే ఉండాలంట. ఎక్కువైతే అతి తెలివి అంటారు. అతి తెలివి ఉన్న వాడికి ఏం చెప్పడం కష్టమేనండి. అతి తెలివి ఉన్న వారికి ఏం చెప్పిన వాడు నాకు తెలుసులే అంటారు. విరవిపోతుంది. తెలియలేని వాడికి ఏం చెప్తున్నావో నాకెందుకు అని అంటాడు. అటు ఇటు గారు అదే ఎగిరిపోతుంటాడు. మరి ఎవరికి చెప్పాలి? మరి అపవాదికి ఏం తక్కువైంది అనుకుంటున్నారు? నీకు స్వతంత్ర రాజ్యాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. పరలోక రాజ్యాన్ని ఇవ్వాలని, తన పిల్లలకు ఇవ్వాలని, ఆ రాజ్యాన్ని నీకు ఇవ్వాలని, ఆ రాజ్యానికి నేను తీసుకురావాలని దేవుడు ఆశపడుతూ ఉంటే, అద్భుతమైనటువంటి రాజ్యము, భూమి మీద ఉన్నటి కంటే అందమైనటువంటి రాజ్యము, ఈ రాజ్యంలో ఈ భూమిలో ఉన్నటువంటి రాజ్యం కంటే పరలోకంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రాజ్యం తనకు లేకుండా చేస్తున్నా, తనకి ఇవ్వట్లేదని ఇంతగా నేను దేవునికి సేవ చేస్తున్నాను. మేమంతా కలిసి దేవునికి చాలా సేవ కొనసాగిస్తున్నాము. ఉదయం లేవగానే ఏం చేస్తున్నామంటే, మాకు 6 రెక్కలు ఉంటే 2 రెక్కలు కళ్ళకు మూసుకట్లు కప్పి పెట్టుకొని దేవుడాను పరిశుద్ధుడు 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 గాన ప్రతిగానం చేస్తూ ఉంటే, ఇంత సేవ చేస్తూ ఉంటే ఏ సేవ చేయాలనేటువంటి వాడికి నువ్వు పరలోకాన్ని ఇస్తున్నావు. రాబోయే నీ పిల్లలకు పరలోకాన్ని ఇస్తాను. ఇదే అపవాది ఆలోచనతోనే యుద్ధం జరిగింది. భూమి మీదకి వచ్చింది, పడిపోయింది, ప్రారంభించింది, పరిపాలించడం ప్రారంభించింది. అంతవరకు ఆదాము అవ్వ దేవుడు ఏదేదో తోటలో స్వతంత్రంగా చేయబడ్డారు. వీరికి స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు. అన్నిటినీ తినేయి, మధ్యలో ఉన్నది కూడా తినేసే అన్నాడు కదా. మధ్యలో ఉన్న చెట్టుపాలు కూడా తినేసే, నో ప్రాబ్లం. అయితే అది తినుమున అంటే అర్థమేంటి? తింటే చస్తామని కదా. తినొద్దన్నాడు, తింటే చస్తామన్నాడు అంటే అర్థమేంటి? తింటాను, తిను. స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. ఆదాములో నుంచి తీసినటువంటి అవ్వకు సమానత్వాన్ని ఇచ్చాడు. స్వేచ్ఛనిచ్చినటువంటి దేవుడు ఆదామవ్వకు ఇరువురు స్వేచ్ఛను నిలుపుకోలేకపోయాడు. దేవుడు అక్కడ ఏమన్నా ఒక రాజ్యాంగాన్ని రాసి ఏమండి పటిష్టమైనటువంటి ఏర్పాటు చేసి తినవద్దు అన్న దాన్ని వారు ఏం చేశారంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. ఈరోజు చాలా మంది అంటుంటారు, మీరు రాజ్యాంగంలో ఉన్నటువంటి 33వ అధికరణం మీరు ఏం చేశారు తెలుసా? ఉల్లంఘించారంటాడు. ఏంటి అధికరణం? దాన్ని ఉల్లంఘించారు. ఆ రోజు దేవుడు రాయించినటువంటి రాజ్యాంగం ఒకటే, తినవద్దు అన్నాడు అంతే. రాజ్యాంగం ఉన్నటువంటి విధి విధానం ఒకటే, దాన్ని ఉల్లంఘించారు. మీకేమైపోయారు? దేవుని రాజ్యంలో నుంచి అపవాది రాజ్యంలోకి వచ్చిపడ్డారు. ఇప్పుడు దీని విధి విధానాలు, కట్టడలు, నియమాలు, నిబంధనలు
అన్ని వదిలేట్టింది. ఒక్కొక్కరిని రాజ్యంలో చేర్చుకుంటూ వచ్చింది. ఈ విధంగా చేర్చుకుంటూ వస్తూ దాని రాజ్యాంగ చట్టాలన్నీ అవలంబించుకుంటూ తీసుకుంటూ మనుషుల్లో ప్రవేశపెడుతూ వచ్చింది. అలాగే దేవుడు నోవాహు కాలం వరకు ఎదురు చూశాడు. నా పిల్లలకు నేను స్వాతంత్రం ఇచ్చాను, నా రాజ్యాంగాన్ని ఇచ్చాను, వారు నిర్వర్తించలేకపోతున్నారు విధి విధానాలను. అందుకే సమస్తాన్ని తీసివేయాలనుకుని ఆశపడ్డాడు. సమస్తాన్ని తీసివేశాడు. నోవాహు ద్వారా నోవాహు కుటుంబంలో ఉన్నటువంటి మరికొంతమంది నీతిమంతులు 8 మందిని ఆ సహా జంతువులు పశుపక్షాదులను అన్నిటినీ కాపాడి మరలా తీసుకొని వచ్చి భూమిని నిర్ణయించి విస్తరించని, ఇక మీదట నేను ఇలాంటి పని చేయాలని మరలా ఏం చేశాడంటే నోవాహు నుంచి తీసుకొని వచ్చాడు. మోషే ద్వారా ఇశ్రాయేలులకు కొన్ని కట్టడలు విధులు ఇచ్చాడు. ద్వితీయోపదేశ కాండం 6వ వచనం. ద్వితీయోపదేశ కాండం 6వ వచనం పిల్లరా, నేడు నేను మీకు అందరికీ రాజ్యాంగ పుస్తకం ఇచ్చాను. మోషే ద్వారా దేవుడు ఏం చేశాడు అంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం అనగా ఆనాడు ఇశ్రాయేలులకు ఒక రాజ్యాంగ పుస్తకం లాంటిది. ఒక నియమ నిబంధనలు కట్టడలు ఇచ్చాడు దేవుడు. వారు ఏం చేశారంటే బానిసత్వం అనేటువంటి సంఖ్యల నుంచి విడిపించి తీసుకుని వచ్చాడు. ఏ విధంగా అయితే క్రీస్తు శకం 1947 ముందు భారతదేశ ప్రజలు బానిసత్వంలో మగ్గి నశించిపోతూ ఉంటున్నప్పుడు మరి కొంతమంది మహానుభావుల ద్వారా వారిని బయటికి తీసుకుని వచ్చి స్వతంత్రులు, కొంతమంది మహానుభావుల ద్వారా బ్రిటిష్ వారిని పారదోలి వీరిని స్వతంత్రులుగా చేసి స్వతంత్ర భారత్ అని ఏ విధంగా అన్నారో దేవుడు కూడా ఏం చేశారంటే ఇశ్రాయేలును వీరు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో మగ్గిపోతున్నారు. దేవుని యొక్క విధి విధానాల్లో నుంచి మీరు వైదొలిగిపోయారు. వీటిని ఏం చేశారంటే దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి మాట ప్రకారము ఇదిగో మీకు ఒక స్వతంత్ర దేశాన్ని ఇస్తాను, ఒక వాగ్దాన దేశాన్ని ఇస్తాను, అందులోకి ఇస్తానన్నటువంటి ఒక ప్రకారము వారిని అందరినీ కూడా బయటికి తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చి ఏం చేశాడంటే మోషే ద్వారా దారిలో వెళ్తూ సీనాయి పర్వతం మీదకి వచ్చి కొన్ని రాజ్యాంగ నియమ నిబంధనలు ఇచ్చాడు. దయచేసి సెల్ ఫోన్లో సరైన మొదలు పెట్టారు. రాజ్యాంగ నియమ నిబంధనలు ఇచ్చాడు. ఇలా ఉండాలి, మీరు వీటినన్నింటినీ మీరు పాటించాలి అంటూ మాట అంటున్నాడు. దిశోపదేశ కాండం 6వ వచనంలో నేను మీకు ఆజ్ఞాపించిన మాటలు నీ హృదయంలో ఉండవలను, నువ్వు నీ కుమారులకు ఏంటా ఈ రోజు నండి భారతదేశం అంటుంది ఏమంటుందంటే ప్రతి భారతీయుని ఇంట్లో ఏముండాలట, రాజ్యాంగం ఉండాలట. ఇది మన పవిత్ర గ్రంథం అని అంటూ ఉన్నారు. రాజ్యాంగం అనేటువంటిది మా పవిత్ర పుస్తకం. ప్రతి ఒక్క భారతీయుని చేతిలో ఒక రాజ్యాంగ పుస్తకం ఉండాలి. ప్రతి ఒక్క భారతీయుని ఇంట్లో ఒక రాజ్యాంగం అనేటువంటి పుస్తకం ఉండాలి. దాన్ని క్షుణ్ణంగా చదవాలి, ఆ ప్రకారం మీరు నడుచుకోవాలి. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం మనం పాటుపడాలి. ఈ గణతంత్ర రాజ్యాన్ని నిలబెట్టుకోవాలని నేను అనేక మంది ఉపదేశాలు చేస్తూ ఉన్నారు, చెబుతూ ఉన్నారు అన్నాడు. మోషే ద్వారా కూడా దేవుడు అన్నాడు ఇశ్రాయేలుకు, నేడు మీకు నేను ఇచ్చాను, మోషే ద్వారా రాజ్యాంగం ఇచ్చాను. అయితే వీటన్నిటి మీరు ఏం చేయాలి తెలుసా? మోసేకి ఇచ్చినటువంటి 2 పలకలు తీసుకొని బెంది కింద పెట్టి పడుకోమని చెప్పలేదా? మనమంతా చేసేది ఏంటంటే క్రైస్తవులు ఎక్కువగా బైబిల్ మాత్రం దిల్లు కింద ఉంటుంది. ఎందుకంటే పొద్దున్న లేస్తే చదువుకోవాలని, అంతే, చదువుకోవాలని ఉంటుంది అంతే. కానీ చదువు అన్నట్టు వారికి ఇస్తూ, ఇశ్రాయేలుకి ఇస్తూ దేవుడు అంటున్నాడు, మొట్టమొదటి మీకు రాజ్యాంగాన్ని ఇచ్చాను కదా. ఏం చేయాలంటే ఈ రాజ్యాంగం, నీవు నీ కుమారులకు వాటిని నేను భారతదేశంలో మరి అనేక మంది చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఇదిగో రాజ్యాంగాన్ని నీ ఇంట్లో ఉంచుకో. ఆ రాజ్యాంగాన్ని నువ్వు ఏం చేయాలి తెలుసా? చదువు. ఆ రాజ్యాంగాన్ని చదివి వాటిలో ఉన్నటువంటి చట్టాలు తెలుసుకో, వాటిలో ఉన్నటువంటి విధి విధానాలు తెలుసుకొని నువ్వు పాటించు. దాని పరిరక్షణకు నువ్వు పాటుపడుతున్నారు. అదేవిధంగా దేవుడు కూడా ఏమంటున్నాడు, ఇశ్రాయేలును మోషేకి ఇచ్చిన తర్వాత విధి విధానాలు కట్టలు మడిచి మడతమర్చం కింద పెట్టుకోమని చెప్పలేదు దేవుడు. ఇదిగో ఫస్ట్ మొట్టమొదటి నువ్వు ఏం చేయాలి తెలుసా? ఏమన్నాడు? ఫస్ట్ మొదట నువ్వు అభ్యసించ నేను నీకు ఆజ్ఞాపించినటువంటి ఈ మాటలు ఎక్కడ ఉంచాలట? హృదయంలో ఉంచుకోవాలి. హృదయంలో ఉంచుకున్న తర్వాత ఏం చేయాలి తెలుసా? వాటిని అభ్యసన చేయాలంటే నువ్వు నీ కుమారులకు నువ్వు అభ్యసన చేయాలంటే మొట్టమొదట నువ్వు అభ్యాసం పొంది ఉండాలి. మొట్టమొదటిగా నువ్వు అభ్యాసం పొంది ఉండాలి.
అంటే నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకొని నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయి. అయితే నీ ఇంట కూర్చున్నప్పుడును, తోవ నడిచినప్పుడును, పడుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని కూర్చి ఏం చేయాలంట? మాట్లాడలేదు. అందుకే అంటున్నారు ఈ మధ్యకాలం అన్నారండి, రాజ్యాంగ పుస్తకాన్ని ఒక హ్యాండ్ లో పట్టుకునేటువంటి పోయేట్టుగా చేసి అందరికీ పంచమంటున్నారు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఏ చట్టాలని అందరికీ తెలియాలట, అందరికీ తెలిసి ఉండాలట. తెలియపరచడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి తపన. దేవుడు అంటున్నాడు, ఆ రోజు చెప్పాడు, ఇదిగో వీటిని అభ్యసింపజేయి, నిల్చున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు. అంటే ఇంకా ఖాళీ లేదు. ఏమండి, ఈరోజు ఒక ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలో ఉన్నటువంటి ఉన్నత అధికారుల గురించి ఒక విషయాన్ని నేను ప్రస్తావిస్తాను. ఒక ఐఏఎస్ ర్యాంకు సాధించి కలెక్టర్ హోదాలో పనిచేస్తున్నటువంటి ఒకరు ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఒక సన్నివేశం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి యాంకర్ అడుగుతున్నాడు, మీరు ఐఏఎస్ కావడానికి, ఈ ఐఏఎస్ ర్యాంకు సాధించడానికి మీరు ఎంత కష్టపడ్డారు, మీరు కష్టపడేటువంటి విధానం ఏంటి అని ప్రశ్నిస్తున్నప్పుడు అతను అంటున్నటువంటి మాట ఏంటంటే, ఎదుగు నా జీవిత కాలంలో నేను చదువు పూర్తి చేసిన తర్వాత నేను ఐఏఎస్ అనేటువంటి ర్యాంకును సాధించడానికి ప్రతిరోజు నేను 18 గంటలు కష్టపడి చదివాను. 18 గంటలు కష్టపడి చదివి మిగిలినటువంటి 6 గంటలలో నా దైనందిన జీవితంలో ఉన్నటువంటి కార్యక్రమాలను పూర్తి చేసుకుంటూ తినడము, స్నానం ఆచరించడము, ఈ దైనందిన జీవితంలో ఉన్నటువంటి వీటిని నేను చేసుకుంటూ నిద్ర అన్ని కలిపి 6 గంటలు నేను సంపూర్తి చేసి రోజుకు 18 గంటలు నేను కష్టపడేవాడిని అంటున్నాడు. తదుపరి ఏమైంది? 2 సంవత్సరాలు కష్టపడ్డాను, 3 సంవత్సరాలు కష్టపడ్డాను, 6 సార్లు నేను ర్యాంకు సాధించాను. ఈరోజు నేను ఏం చెక్క ఎక్కడున్నాను తెలుసా? ఒక కలెక్టర్గా ఒక జిల్లాకు నేను విధులు నిర్వహిస్తున్నటువంటి విధులు నిర్వహిస్తున్నాను. అయితే ఇప్పుడు మీరు ఎన్ని గంటలు కష్టపడుతున్నారని అడిగాడు. మనం మీ ఉద్యోగం ఏంటి అంటారా? అందరూ ఏమనుకుంటున్నారంటే, ఉద్యోగం అనగానే ఉదయం సాయంకాలం గవర్నమెంట్ ఉద్యోగులు కొంతమంది ఉంటారు కదా, 10-11 గంటలకు వెళ్ళి సాయంత్రం 4:30, అది కొంతమంది. కానీ ఈ అధికారి కలెక్టరు ఒక జిల్లాకు అధికారి. అంటే జిల్లాను పరిపాలించేటువంటి అధికారం ఎవరి చేతిలో ఉంది అంటే ఒక కలెక్టర్ చేతిలో ఉంది. మరి ఒక జిల్లాను పరిపాలించేటువంటి ఒక అధికారి మనము ఎన్ని గంటలు ఉద్యోగం చేస్తామనంటే అతను అనేటువంటి మాట ఏంటంటే, నేను ర్యాంకు సాధించడానికన్నా ముందు ఇప్పటికీ తేడా ఏమీ లేదు, ఇంకా కాస్త నాకు టెన్షన్ ఎక్కువైంది. అప్పుడేంటి టెన్షన్ అంటే, అప్పుడు ర్యాంకు సాధించడానికి టెన్షన్, అప్పుడు ర్యాంకు సాధించాలంటే నాలో తప్పన, నాలో టెన్షన్. మరి ఇప్పుడేంటి మీలో టెన్షన్ అంటే, జిల్లాలో ఎక్కడ ఏం ఘోరం జరుగుతుందో, ఎక్కడ ఏ నేరం జరుగుతుందో, ఎక్కడ ఏం చేయాలో 24/7 నిద్ర. రాత్రి 12 గంటలకు నండి ఏదైనా ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, రాత్రి 11 గంటలకు మెసేజ్ వస్తుందండి మనకి. అంటే రాత్రి 11 గంటల వరకు కలెక్టర్ పడుకోడు. ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు. అలాగే జిల్లాలో ఉన్నటువంటి ప్రజల గురించి ఆలోచన చేస్తున్నాడు. అంటే ప్రజల పరిపాలన గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఒక అధికారి, ఏదో ఒక అధికారి మరి 18 గంటల కన్నా ఎక్కువ కష్టపడుతున్నాడు. అవునంట, కష్టపడుతున్నాడు, నిజం. ఇది సాక్షాత్తు నేను అనేక మంది నోటి నుంచి నేను వినటువంటి మాటలు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో ఉన్నత అధికారంలో ఉన్నటువంటి అధికారులు కూడా అంటూ ఉన్నారు, నేను జూనియర్ లెక్చరర్ అనేటువంటి పోస్టును సంపాదించడానికి మరి కొన్ని 2-3 సంవత్సరాలు కష్టపడి రోజుకు 16-17 గంటలు కష్టపడి చదివి మరి ఈ లెక్చర్ స్థాయిలోకి వచ్చిన తర్వాత మరలా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉన్నత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పరిపాలించడానికి మీరు ఎంత కష్టపడుతున్నారు అడిగినప్పుడు, ఒకవేళ ఈ అధికారం రాకుండా ఉంటేనే బాగుండేమో అనిపిస్తుందట. రాత్రి 11 గంటలైనా 12 గంటలైనా కలెక్టర్ నుంచి వచ్చేటువంటి మెసేజ్ రిప్లై ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలట. అంటే రాత్రి పడుకోవడానికి ఏం చేస్తున్నారు? ఆలోచిస్తున్నారు పరిపాలన గురించి. వారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పరిపాలన గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు దేవుడు క్రైస్తవులకు మరి చెప్పబోయేటువంటి మాట ఏంటంటే, నువ్వు కూడా రాజ్యంలో ఒక అధికారివి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ పత్రికను చదవండి. మీరు 1వ పత్రిక 2వ వచనం చదవండి. అయితే మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన
వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం అంటున్నాడు. అంటే మీరు ఎక్కడో ఉన్నది చీకటి సంబంధమైనటువంటి రాజ్యంలో మీరు ఉన్నారు. అప్పటి వరకు వారి చట్టాల కింద మీరు నలిగిపోయి ఉన్నారు. వారి విధి విధానాల కింద మీరు ఉన్నారు. చీకటి రాజ్యంలో ఉన్నారు. చీకటి రాజ్యంలో నుంచి మిమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చాను తెలుసా? ఇదిగో వెలుగు సంబంధమైనటువంటి రాజ్యంలో మిమ్మల్ని తీసుకొని వచ్చాము. యోహాను గారి ద్వారా కూడా మనకు చెప్పబడినటువంటి ఒక మాట. మీరు ఎక్కడి నుంచినట? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారు. అంటే చీకటిలో నడిచిన యెడల ఆయనతో ఏమంటున్నారండి? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల 5వ వచనం చదవండి. మేము ఆయన వెలుగు విని మీకు ప్రకటించు సువార్త మనం ఏమనగా దేవుడు వెలుగులో ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునో లేదు. అంటే ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారట? చీకటిలో ఉన్నారు. చీకటిలో నుంచి వెలుగు రాజ్యంలోకి వచ్చారు. చీకటి రాజ్యం నుంచి వెలుగు రాజ్యంలోకి వచ్చారు. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయని నిమిత్తం వచ్చాడు అంటున్నాడు. ఇక్కడ యోహాను పత్రికలు అంటున్నారు, యోహాను గారు మేము ప్రకటిస్తూ ఉన్నాం, వెలుగు సంబంధమైన రాజ్యాన్ని గురించి మేము ప్రకటిస్తూ ఉన్నాం అంటున్నాడు. అంటూ ఈ పేతురు పత్రికలోని మళ్ళీ రండి 1వ అధ్యాయంలోనికి. మీరంట ఎవరంటే మీరందరూ కూడా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగు తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశములు రాజులైన యాచక సమూహం. మీరంతా ఎవరో తెలుసా? రాజులు. మీరు పరిపాలించండి రాజ్యాన్ని. ఎన్ని గంటలు ఆలోచిస్తున్నారు రాజ్యం గురించి? ఎన్ని గంటలు మీరు పరిపాలిస్తూ ఉన్నారు? దేవుని రాజ్యంలో మీరంతా రాజులు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి రాజ్యంలో మనం అంతా రాజ్యాధికారంలో ఉన్నాం.